హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 20వ తారీఖు మార్చి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నామ్రూఫ్ అస్సాంలో కొత్త బ్రౌన్ఫీల్డ్ అమోనియా యూరియా కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఈ సంవత్సరము ఆమోదం తెలిపింది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ బ్రౌన్ఫీల్డ్ అమోనియా యూరియా కాంప్లెక్స్ ఎట్ బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నామ్రూఫ్ అస్సాం? ఎప్పుడండి? ఆప్షన్ డి 2025. ఈ సంవత్సరమే ఆమోదం తెలిపిందండి. చూద్దాం. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నామ్రూఫ్ అస్సాంలో కొత్త బ్రౌన్ఫీల్డ్ అమోనియా యూరియా కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంట్ కొత్త పెట్టుబడి విధానము 2012 ప్రకారము జాయింట్ వెంచర్గా అభివృద్ధి చేయబడుతుంది. మొత్తం అంచనా ప్రాజెక్టు వ్యయము 10,601.40 కోట్ల రూపాయలు మరియు డెట్ ఈక్విటీ నిష్పత్తి 70:30. అంటే కేంద్రం 70%, రాష్ట్రము డెట్ డిబెంచర్స్ రూపంలో 70%, ఈక్విటీ రూపంలో 30% అయితే సో ఈ యొక్క అమౌంట్ అయితే ఎక్వైర్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారము తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదైంది? అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే స్టాటిస్టిక్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24, వాట్ వాజ్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 5.1% అండి. ఓకే, చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు విషయంలో కీలకమైన అంశాలు వెల్లడయ్యాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా రూపొందించిన గణాంకాలు రాష్ట్రం దేశ స్థాయి నిరుద్యోగ రేటును విశ్లేషించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5.1% నిరుద్యోగ రేటు చూపించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వ సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రివైజ్డ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాల ఉత్పత్తి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గము పశుసంవర్ధక రంగ వృద్ధిని పెంచేందుకు సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్కి ఆమోదం తెలిపింది. డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కీమ్లో సెంట్రల్ సెక్టార్ కాంపోనెంట్గా అమలు చేయబడిన రివైజ్డ్ స్కీమ్ 15వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్ 2021-22 నుంచి 25-26లో అదనంగా 1000 కోట్ల మొత్తంతో 3,400 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. శాస్త్రీయ జోక్యాల ద్వారా భారతదేశంలో దేశీయ గోవు జాతులను
సంరక్షిస్తూ పాల ఉత్పత్తి జన్యుపరమైన మెరుగుదల మరియు రైతుల ఆదాయాలను పెంచడం ఈ మిషన్ యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 మధ్య కాలంలో భారతదేశ నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత శాతము తగ్గాయి? వాట్ పర్సెంటేజ్ డిక్లైన్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియాస్ నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బిట్వీన్ ఏప్రిల్ 2024 అండ్ జనవరి 2025? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 88% అండి. ఓకే, 88%. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశ నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా క్షీణతను చూసింది. మరి ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 మధ్య కాలంలో 11.5 బిలియన్ల నుండి 1.4 బిలియన్లకు పడిపోయిందండి. ఈ క్షీణతకు పెట్టుబడిదారులచే స్వదేశానికి తిరిగి రావడం మరియు భారతీయ సంస్థలచే బయటకు వచ్చే ఎఫ్డిఐ పెరుగుదల కారణంగా చెప్పబడింది. అయినప్పటికీ స్థూల ఎఫ్డిఐ బలంగా ఉంది. సంవత్సరానికి 12.4% వృద్ధి చెంది 67.7 బిలియన్లకు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2025 బులెటిన్ తాజా డేటా ప్రచురించబడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇంద్రనీల్ భట్టాచార్యని ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు? వెన్ వాజ్ ఇంద్రనీల్ భట్టాచార్య అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మార్చి 19, 2025. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంద్రనీల్ భట్టాచార్యను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఇది మార్చి 19, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. అతను తన కొత్త పాత్రలో ఆర్థిక మరియు విధాన పరిశోధన శాఖను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటాడు. ఇంద్రనీల్ భట్టాచార్య నియామకానికి పరిచయం. మార్చి 19, 2025 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంద్రనీల్ భట్టాచార్యను తన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించినట్లుగా ప్రకటించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలోని తీర ప్రాంతాల కోసము తుఫాను అంచనాలను మెరుగుపరిచే పరిశోధనలో ఇన్కాయిస్ ఇటీవల ఎలాంటి ప్రధాన అంశాలను లెక్కించింది? వాట్ కీ ఫ్యాక్టర్స్ యాజ్ ఇన్కాయిస్ రీసెంట్లీ ఇంక్లూడెడ్ టు ఇంప్రూవ్ సైక్లోన్ ప్రెడిక్షన్ ఫర్ కోస్టల్ రీజన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ బి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మరియు వాయుగుండం రూపకల్పన వంటి అంశాలనైతే లెక్కించిందండి. సైక్లోన్ పరిశోధనలో ఇటీవలి పురోగతులు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ ఇన్కాయిస్ నుండి వెలువడ్డాయి. సైక్లోన్ నిర్మాణం మరియు తీవ్రతను ప్రభావితం చేసే సముద్ర మరియు వాతావరణ కారకాలను శాస్త్రవేత్తలు విజయవంతంగా లెక్కించారు. తుఫాను అంచనాను మెరుగుపరచడానికి మరియు భారతదేశంలోని తీర ప్రాంతాల కోసము ఆకస్మిక ప్రణాళికను మెరుగుపరచడానికి పరిశోధన కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు? విచ్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్డ్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ 58 feet స్టాచ్యూ ఆఫ్ పొట్టి శ్రీరాములు ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్? ఎవరండి? ఆప్షన్ బి, చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడడంలో శ్రీరాములు పాత్ర ఈ కార్యక్రమాన్ని గుర్తు చేస్తుంది. 1952లో ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష రాజకీయ మార్పును ఉత్ప్రేరకపరిచింది. ఈ త్యాగం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇది చారిత్రక వ్యక్తిగా అతని హోదాను కూడా బలపరుస్తుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ యొక్క 30వ సెషన్లో ప్రధానంగా ఏ అంశంపై చర్చ జరిగింది? వాట్ వాజ్ ద ప్రైమరీ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎట్ ద 30th సెషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ? ఆప్షన్ బి అండి, లోతైన సముద్ర మైనింగ్ నిబంధనలు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ 30వ సెషన్ మార్చి 17, 2025 జమైకాలో ప్రారంభమైంది. దాదాపు 170 సభ్య దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ లోతైన సముద్ర మైనింగ్ నిబంధనలను చర్చించడానికి సమావేశమయ్యాయి. సముద్ర గర్భ వనరులను దోచుకోవడానికి ఆసక్తి చూపుతున్న మైనింగ్ పరిశ్రమల నుండి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఐఎస్ఏ యొక్క ప్రాథమిక బాధ్యతలలో మైనింగ్ కోడ్ను అభివృద్ధి చేయడం మరియు మైనింగ్ కార్యకలాపాల వల్ల సంభవించే సంభావ్య నష్టం నుండి సముద్ర పర్యావరణాన్ని రక్షించడము ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వన్, రాజస్థాన్లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో ఇటీవల ఏ జంతువులను తొలిసారిగా
ఫోటోగ్రఫిక్ రికార్డు ద్వారా గుర్తించారు? విచ్ యానిమల్ వాజ్ రీసెంట్లీ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ త్రూ ఫోటోగ్రఫిక్ ఎవిడెన్స్ ఇన్ ద ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్, రాజస్థాన్? ఆప్షన్ బి అండి, కారకల్ అనేటువంటి యానిమల్ని గుర్తించారండి. చూద్దాం. ఇటీవల రాజస్థాన్ అటవీ మంత్రి సంజయ్ శర్మ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో కరాకల్ యొక్క మొదటి ఫోటోగ్రాఫిక్ రికార్డును ప్రకటించారు. ఈ ఆవిష్కరణ ఈ ప్రాంతంలో కొనసాగుతున్న పరిరక్షణ ప్రయత్నాలను సూచిస్తుంది. కరాకల్ మధ్యస్థ పరిణామ అడవి పిల్లి. ఇప్పుడు భారతదేశంలో 50 కంటే తక్కువ జనాభాతో ఇవి అంతరించిపోయినట్లుగా వర్గీకరించబడ్డాయి. రిజర్వ్లో నిర్వహించిన వింటర్ ఫేజ్ 4 సర్వేలో భాగంగా ఈ దృశ్యమైతే కనిపించింది. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. టారస్ KEPD 350 క్షిపణిని జర్మనీ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ద టారస్ KEPD 350 మిజైల్ is jointly developed by Germany and which country? ఆప్షన్ ఎస్, స్వీడన్. వార్తల్లో కనిపించే మలబార్ సీవెట్ భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినది? మలబార్ సీవెట్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎండమిక్ టు విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ బి, పశ్చిమ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధాన్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది? ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధాన్ యోజన ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ డి, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. నిరాయుధీకరణ మరియు వ్యాప్తి నిరోధక అవగాహన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ డే ఫర్ డిస్ఆర్మెంట్ అండ్ నాన్ proliferation awareness is observed annually on which day? ఆప్షన్ సి అండి, మార్చ్ 5. వార్తల్లో కనిపించిన ఎరేబస్ పర్వతం ఏ ఖండంలో ఉంది? మౌంట్ ఎరేబస్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్? ఆప్షన్ ఏ, అంటార్కిటికా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.